హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మా హెల్దీ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు మిగిలిపోయిన అన్నంతో వడియాలు ఏ విధంగా తయారు చేసుకోవాలనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. మనం మామూలుగా అన్నం మిగిలేస్తే పడేస్తూ ఉంటాం కదా, సో అలా కాకుండా ఈ విధంగా ఒక్కసారి వడియాలు పెట్టి చూడండి, చాలా బాగుంటాయి. ఇంకా ఇవి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి. మరైతే ఎంతో ఈజీ అండ్ టేస్టీగా ఉండే అన్నం వడియాలు ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు చూసేద్దాం. ముందుగా అన్నం వడియాలు తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ 1 కప్పు వరకు అన్నం తీసుకుంటున్నానండి. మీరు మిగిలిన అన్నాన్నైనా తీసుకోవచ్చు, లేదంటే అప్పుడే వండిన అన్నాన్ని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇలా మిక్సీలో యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో తగినన్ని వాటర్ పోసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉండాలి. ఇంకొక చిన్న టిప్ అండి, ఇక్కడ మీరు మిక్సీ పట్టుకునేటప్పుడు ఈ పేస్ట్ అనేది కొంచెం జారుగా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు మనం బాయిల్ చేసినప్పుడు లంప్స్ అనేవి తక్కువ ఏర్పడతాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని అందులో 1 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే అన్నాన్ని తీసుకుంటామో అదే కప్పుతో వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో తగినంత సాల్టు, కోర్సుగా దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇంకా జీలకర్ర పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా ఒక 3 టమోటాలను తీసుకొని ఈ విధంగా పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వాటర్ అనేవి బాగా మసల కాగనివ్వాలి. ఇలా వాటర్ కాగిన తర్వాత మనం ముందుగా అన్నాన్ని పేస్ట్ చేసుకున్నాం కదా, దీన్ని యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ యాడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మంట అనేది లో ఫ్లేమ్లో ఉండాలండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఇలా ఈ పేస్ట్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ లంప్స్ ఏమీ లేకుండా బాగా కలుపుతూనే ఉండాలి. ఇది కాగే కొందే మొత్తం లంప్స్ అన్నీ పోతాయండి. సో ఇలా కొంచెం ఓపిక్గా మనం కలుపుతూనే ఉండాలి. చూస్తున్నారు కదా, ఇలా కొద్దిసేపు కలిపిన తర్వాత లంప్స్ అన్నీ పోతాయి. ఇప్పుడు మనం ఈ పేస్ట్ అనేది బాగా చిక్కగా వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలండి. కొంచెం మనం గ్యాప్ ఇచ్చినా అన్నం కదా అడుగున మాడిపోతుంది, కాబట్టి కంటిన్యూగా కలుపుతూనే ఉండండి. ఇంకొక చిన్న విషయం అండి, నేను ఆల్రెడీ ఈ అన్నంతో వడియాలు రెసిపీ చేశాను. సో అందులో చాలామంది ఏంటంటే అక్క కొంచెం పల్చగా ఉంటుంది, ఎంతసేపు బాయిల్ చేసినా రావట్లేదు అని చెప్పేసి, అందుకని నేను ఇక్కడ 2 కప్పులు వాటర్ పోయాల్సింది 1 కప్పే వాటర్ పోసాను. సో ఇలా చేసుకున్నా వస్తుందండి, కాకపోతే మనం ఇక్కడ మిగిలిపోయిన అన్నంతో చేస్తున్నాం కదా, అందుకని చెప్పేసి ఎక్కువసేపు బాయిల్ చేసుకోవడానికి 2 కప్పులు వాటర్ యాడ్ చేసినాను. మీరు 1 కప్పు వాటర్ యాడ్ చేసినా కూడా వస్తుంది. కాకపోతే మీరు సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవాలి అనుకున్నప్పుడు 4-5 నెలలకు ఒకసారి వడియాల్ని ఎండలో పెడుతూ ఉండండి, అప్పుడు మీకు సంవత్సరం పాటు ఖచ్చితంగా ఉంటాయి. సో ఇక్కడైతే చూడండి, పిండి అనేది వడియాలు పెట్టడానికి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక 5 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. చల్లార్చేటప్పుడు కూడా అలానే ఉంచకూడదండి, కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి, లేదంటే పైన తేటాలు ఏర్పడుతుంది. ఇక్కడైతే కొద్దిసేపు చల్లారిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని ఒక కాటన్ క్లాత్ మీద వడియాల్లాగా పెట్టుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే పాలిథిన్ కవర్ మీద కూడా పెట్టుకోవచ్చండి. సో పాలిథిన్ కవర్ మీద పెట్టుకున్నప్పుడు మనం తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది, అదే కాటన్ క్లాత్ మీద అయితే కొంచెం కష్టం అవుతుంది. ఇక్కడైతే ఒక చిన్న విషయం అండి, మీరు క్లాతుల మీద పెట్టే వాళ్ళైతే కలర్ పోకుండా ఉంటాయి కదా క్లాతులు, వాటి మీద పెట్టండి. ఎందుకంటే మనం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు పెడతాం కాబట్టి ఆ వేడికి కలర్ అనేది ఊరుతుంది కొన్ని క్లాతులు. సో మీరైతే కాటన్ క్లాత్ మీద, కలర్ పోని క్లాతుల మీద వడియాలు అనేవి పెట్టుకోండి. సో నేను ఇక్కడైతే మొత్తం వడియాలు పెట్టేశానండి. ఇలా మొత్తం పెట్టిన తర్వాత ఒక 2-3 రోజుల పాటు ఎండబెట్టాలి. సో ఇదైతే మొదటి రోజు ఈవినింగ్ అండి, ఆల్మోస్ట్ ఆ పచ్చిదనం అంతా పోయింది, లైట్గా ఉంది. సో నేను నెక్స్ట్ డే కూడా బాగా ఎండలో పెట్టాను. సో నెక్స్ట్ డేకి పూర్తిగా ఎండిపోయాయి. ఇప్పుడు వీటిని ఇలానే తీస్తే రావండి, అందుకని చెప్పేసి ఈ విధంగా వాటర్ అనేది స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇలా మొత్తం తడిపిన తర్వాత ఒక 2 మినిట్స్ ఆ వడియాలు అనేవి మెత్తబడినివ్వండి. సో అప్పుడు మనకి ఈజీగా వచ్చేస్తుంది. సో చూస్తున్నారు కదా ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. ఇలా వడియాలు మొత్తం నీట్గా తీసేసుకోవాలి. తీసేటప్పుడు 1-2 ఇరిగిపోతుంది, బట్ ఏం కాదండి. అదే మీరు పాలిథిన్ కవర్ మీద పెడితే ఇంత శ్రమ అవసరం లేదండి, ఈజీగా వచ్చేస్తాయి. కాబట్టి మ్యాక్సిమం మీరు పాలిథిన్ కవర్ మీద పెట్టడానికే ట్రై చేయండి. సో ఇలా మొత్తం తీసేసిన తర్వాత మళ్ళీ వీటిల్ని ఒక హాఫ్ డే పాటు ఎండలో పెట్టాలి. ఎందుకు అంటే మనం తడిపాం కదా వాటర్, సో పచ్చిగా ఉంటాయి కాబట్టి ఎండలో ఒక హాఫ్ డే పాటు పెట్టండి. సో ఇక్కడైతే చూడండి, ఇవి పూర్తిగా ఎండిపోయాయి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసి కూడా చూద్దాం.
అందుకోసం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అనేది పూర్తిగా వేడెక్కాలండి. అప్పుడు మనం వడియాలు యాడ్ చేసుకుంటే ఈజీగా ఫ్రై అయిపోతాయి. సో చూస్తున్నారు కదండి ఎంత బాగా వచ్చాయో. ఇవి టేస్ట్ అయితే చెప్పనక్కర్లేదండి, నిజంగా చాలా బాగుంటాయి. మీరు ఒక్కసారి ఎప్పుడన్నా అన్నం మిగిలిపోతే ఇలా ట్రై చేసి చూడండి, మీకు సూపర్గా నచ్చుతుంది. వీటిల్ని జస్ట్ వడియాల్లాగే కాకుండా స్నాక్స్గా కూడా తీసుకోవచ్చు. సో మరైతే ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.